హాయ్ వ్యూవర్స్, నేను మీ తెలుగు ట్రావెల్ మాస్టర్ని. మన తెలుగు ట్రావెల్ టాక్స్లో గయా క్షేత్రం బీహార్లో ఉంది. ఈ గయా జంక్షన్లో దిగి అక్కడ నుండి టెంపుల్కి ఏ విధంగా వెళ్ళాలి, అక్కడ ఏ టెంపుల్స్ని చూడాలి, అక్కడ ఫాల్గు నదిలో యొక్క ప్రాముఖ్యత, అలాగే బుద్ధగయ ఏ విధంగా చేరుకోవాలి, శక్తిపీఠాన్ని ఏ విధంగా మనం దర్శనం చేసుకోవాలి, తిరిగి మళ్ళీ మనం వన్ డేలో ఏ విధంగా పూజ చేయాలో నేనైతే వివరిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే వ్యూవర్స్, మేము 3 గంటలకల్లా ఉదయం వచ్చాం ఇక్కడికి. ఈ ఆటో తీసుకుని అలా వెళ్తున్నాం. టెంపుల్కి దగ్గరగా హోటల్ తీసుకోవడం జరిగింది. 1000 రూపీస్ పడింది. వ్యూవర్స్, మీరు చూస్తున్న విష్ణు పాద మందిరం ప్రధానమైన ఆలయం. ఇక్కడ 18వ శతాబ్దంలో ఈ యొక్క ఆలయాన్ని ఇండోర్ మహారాణి దేవి అహల్యాబాయ్ నిర్మించిందని చెప్తూ ఉంటారు. అలాగే మగధర సామ్రాజ్యంలో పాటలీపుత్ర దగ్గరగా పాట్నాకి 100 కిలోమీటర్ దూరంలో ఈ యొక్క గయా క్షేత్రం అయితే విరాజిల్లుతుంది. వ్యూవర్స్, 3 గయా క్షేత్రాలు ఉన్నాయని చెప్పి చరిత్ర చెబుతుంది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలోని పాదగయా క్షేత్రం, రెండవది ఒరిస్సాలోని జాజ్పూర్ దగ్గరుండే శక్తిపీఠం, మూడవది గయా లేదా బుద్ధగయ అని చెప్పి ఈ యొక్క విష్ణుపాద క్షేత్రం. స్థల పురాణం ప్రకారం గయాసురుణ్ణి అనే ఒక రాక్షస రాజుని విష్ణుమూర్తి ఇక్కడ వధించారని చెప్తారు. దీని ప్రకారం గయాసురుడు వధించే ఉద్దేశంతో విష్ణుమూర్తి తాను ఒక యజ్ఞం చేస్తున్నాడని చెప్పగా గయాసురుడు అందుకు అనువైన చోటు చూపమని అడగ్గా గయాసురుడు తన ఛాతీ చూపాడని, ఆ యజ్ఞం సెగలకు తట్టుకోలేక విష్ణువును ప్రార్థించగా విష్ణుమూర్తి తన పాదం మోపి తనకు మోక్షం ఇచ్చాడని, గయాసురుణ్ణి కోరిక మేరకు అతని మృత శరీరం నుండి పవిత్ర దేవీ దేవతలు వాసం ఉండి పవిత్రతను ప్రసాదించారు. కాబట్టి ఇక్కడ మృతజీవులకు సకల సాయుధ్యాలను ప్రసాదించే శక్తి విష్ణుమూర్తి ఇచ్చాడని చెప్పి, వరం ఇచ్చాడని చెప్పి చెప్తూ ఉంటారు. అందువల్ల ఇక్కడ పితృదేవతలకి పిండ తర్పణం చేయడం అనేది చాలా ప్రసిద్ధికెక్కింది. గయాక్షేత్రం పిండ ప్రదానాలకు కారణంగా రామాయణంలోని ఒక సంఘటన కూడా చెప్తారు. శ్రీరాముడు సీతాదేవితో తన సోదరులతో ఇక్కడికి వచ్చి ఫాల్గున్ నది స్నానం ఆచరించి తన తండ్రి అయిన దశరథునికి పిండ ప్రదానం చేశారని చెప్తారు. అయితే ఇక్కడ ఈ ఫాల్గున్ నది అంతర్వాహినిగా ఉండి ఇసుక దెబ్బలతో ఉండడానికి సీతాదేవి కూడా ఒక శాపం ఇచ్చిందని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఎలా అంటే, శ్రీరాముడు పిండ ప్రదానానికి గయ వచ్చి ఫాల్గు నదిలో స్నానం చేస్తుండగా సీతాదేవి నది ఒడ్డున గుప్పెలతో ఇసుకను తీసుకుని ఆడుకుంటుందని, ఆ సమయంలో దశరథుడు ఆకాశ మార్గంలో వెళ్తూ సీతాదేవిని తనకి పిండ ప్రదానం చేయమని కోరగా సీతాదేవి భర్త స్నానం చేసి వచ్చినాక అన్నం నేతితో పిండ ప్రదానం చేస్తానని చెప్పగా దశరథుడు తనకు ఆకలి అవుతుందని వెంటనే పిండ ప్రదానం చేయమని కోరగా సీతాదేవి ఇసుకనే ముద్దలుగా చేసి విధి లేక పిండ ప్రదానం చేసిందని కూడా చెప్తారు. అందుకు ఫాల్గు నది, అక్కడున్న వటవృక్షమైన మర్రి చెట్టు, గోవు, పర్వతాలు, ఒక బ్రాహ్మణుడు సాక్ష్యంగా ఉన్నారని కూడా చెప్తారు. స్నానం అనంతరం శ్రీరాముడు సోదరులతో పిండ ప్రదానం చేయగా దశరథుడు రాలేదు. దానికి కారణం సీతాదేవి తాను ఇసుక ముద్దలనే పిండ ప్రదానం చేసిందని చెప్పగా రాముడు నమ్మలేదు. అప్పుడు సాక్ష్యంగా వారిని చూపిన వాళ్ళల్లోని ఒక వటవృక్షం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా శ్రీరాముడు వైపే ఉండి అబద్ధం చెప్పడం జరుగుతుంది. వటవృక్షం మాత్రమే ఇక్కడ పూజించబడడం జరుగుతుంది. ఎందుకంటే సీతాదేవి మిగతా నలుగురికి శాపం ఇచ్చింది. ఇక్కడ బ్రాహ్మణులకు ఎంతైనా సరే దానం చేసినా సరిపోదని చెప్తారు. అలాగే గోవును కూడా వెనుక వైపు మాత్రమే ఇక్కడ పూజించడం జరుగుతుంది. వ్యూవర్స్, మన తెలుగు వాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి పిండ ప్రదానం చేస్తున్నారు. ఇక్కడ తెలుగు బ్రాహ్మణులు, తెలుగు బ్రాహ్మణ పంతులు చాలామంది ఉన్నారు. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియోలో కూడా పెడతాను, చూడండి, చెక్ చేయండి. అలాగే ఇక్కడ తెలుగు వాళ్ళు బస్సుల్లో వచ్చి చాలామంది పిండ ప్రదానం చేస్తున్నారు. అన్ని పిండ ప్రదానం చేసే ప్రాంతాలు కాశీ, గయా, అలాగే అలహాబాదు ఇటువంటి ప్రాంతాల్లో కెల్లా గయలో చేసే పిండ ప్రదానమే చాలా ప్రాముఖ్యమైంది అనమాట. అందుకే ఎక్కువ మంది ఇక్కడ చేయడం జరుగుతుంది. వ్యూవర్స్, టెంపుల్ దగ్గరగా ఒక హోటల్ తీసుకుని
ఆ హోటల్లో మీరు బస చేయండి. అక్కడ నుండి టెంపుల్ చూసుకుని మధ్యాహ్నం ఇక్కడ పిండ ప్రదానం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం బయలుదేరి ఏదైనా ఒక ఆటో గ్రూప్ అయితే మాత్రం ఒక ఆటో కానీ ట్యాక్సీ కానీ మాట్లాడుకుని బుద్ధగయకి బయలుదేరి వెళ్ళండి. బుద్ధగయ 12 కిలోమీటర్ దూరం ఉంటుంది. రాను పోను 12, 24 కిలోమీటర్లు లేదా ఒక 25 కిలోమీటర్లు. మాకైతే మాత్రం 1000 రూపీస్ ఛార్జ్ చేయడం జరిగింది. సుమారుగా ఒక 8 మెంబర్స్ అయితే మేము ఉన్నాం. బుద్ధగయలోని ఈ టెంపుల్ యొక్క చాలా పటిష్టమైన భద్రత ఉంటుంది. ఇక్కడ కెమెరా అయితే తీసుకెళ్ళనిస్తారు. మిగతా చోట్ల అయితే ఫోన్ అయితే తీసుకెళ్ళనిస్తారు. ఇక్కడైతే ఫోన్ మాత్రం ఇక్కడ లాకర్లో పెట్టేయాలి. ఇక్కడ మనకి టికెట్ అయితే మాత్రం ఫ్రీ ఉంటుంది. లోపలికి మాత్రం వెళ్ళి మనం దర్శనం చేసుకుని చూడాల్సినవన్నీ కూడా చూసి బుద్ధుని గురించి ఇక్కడ చాలామంది బౌద్ధ భిక్షువులు అయితే మాత్రం ఇక్కడ కనబడుతూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రాంతం అయితే మాత్రం ఇది ఇక్కడ మనం ఏదైనా ఫోన్స్ అయి ఉంటే మన దగ్గర ఏమైనా వస్తువులు ఉంటే ఇక్కడ డిపాజిట్ చేయాలి. ఇక్కడ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అక్కడ వాక్ చేసుకుని మనం టెంపుల్లోకి అయితే వెళ్ళొచ్చు బుద్ధగయ. హాయ్ వ్యూవర్స్, మనం బీహార్లో ఉన్న బౌద్ధ గయ అనే ప్లేస్కి అయితే రావడం జరిగింది. ఈ బౌద్ధ గయలోని ఇక్కడ బుద్ధగయ ఇక్కడ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన ప్రాంతం అనమాట ఇది. ఈ టెంపుల్ లోపలికైతే మాత్రం ఫోన్లు అయితే అలౌ చేయరు. లోపలంతా కూడా కెమెరా అయితే అలౌ చేస్తారు. కెమెరా టికెట్ తీసుకోవాలి. ఫోన్లు అయితే మాత్రం ఇక్కడ అలౌ చేయరు. చాలా చోట్ల కెమెరా అలౌ చేయరు, కానీ ఇక్కడ మాత్రం కెమెరా అలౌ చేసి ఫోన్ మాత్రం అలౌ చేయరు. కెమెరా టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ వెనక అటువైపు మొత్తం అంతా కూడా అటువైపు నుంచి లోపల నుంచి వెళ్ళి బుద్ధుని మనం చూడటం జరుగుతుంది. బుద్ధుడి యొక్క జ్ఞానోదయం పొందిన ప్రాంతం అనమాట. ఇక్కడ లోపల చాలా రకాలైన ఉన్నాయి విగ్రహాలు చూడటానికి. వ్యూవర్స్, బుద్ధగయ దర్శనం అయిన తర్వాత మనం ప్రధానమైన దేవాలయం విష్ణు పాద మందిరం దగ్గరలోనే మంగళ గౌరి శక్తిపీఠం ఉంది. దాన్ని కూడా దర్శనం చేసుకోండి. అందులో స్పెషల్ దర్శనంకి అయితే మాత్రం 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మేమైతే మాత్రం టైం లేక 250 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళడం జరిగింది. మామూలుగా తక్కువ మంది ఉంటే మాత్రం ఫ్రీగానే దర్శనం జరుగుతుంది. వ్యూవర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం తెలుగు ట్రావెల్ టాక్స్ ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.